వ్యర్థారాధన గురించి ఆలోచిస్తున్నాం. వ్యర్థారాధనలో గడిచిన వారం దేవదూత ఆరాధన ఆలోచించాం, అంతేనా? దేవదూత అనగానే దేవుడు కానివి దేవుడుగా భావించి దేవుడి స్థానంలో పెట్టి ఆరాధించడం. ఇది అన్యులు చేస్తారు. అన్యులు అంటే దేవుణ్ణి ఎరగని వారు చేస్తారు. దేవుని ఎరగని వారు ఉంటారా అంటే దేవుని ఎరిగిన వారే గ్యాప్ వస్తే ఎరగని వారిగా ఉంటారు. అసలు ఒక వ్యక్తికి దేవుడు తెలియకపోవటానికి కారణం ఏంటి చెప్పండి? ఒక వ్యక్తికి దేవుడు తెలియకపోవటానికి కారణం ఏంటి చెప్పాలి? దేవుణ్ణి తెలిసిన వారు తెలియచేయకపోవటం కారణం. మన చుట్టూ ఉన్న సమాజంలో నీ బంధువులకి, నీ రక్త సంబంధులు, నీ ఫ్రెండ్స్కి నీ దేవుడి గురించి తెలియలేదంటే మనం ఏం చేసినట్టు? మన దేవుడి గురించి, మనం విశ్వసించిన దేవుడి గురించి మనం వారికి పరిచయం చేయలేదు. ఇది ఎవరు తప్పిదం? మనదా వారిదా? మనదే. అందుకే న్యాయాధిపతుల గ్రంథం వచ్చేసరికి దేవుడిని ఎరిగిన ఇశ్రాయేలీయులు దేవుని ఎరగని వారుగా మారిపోయారు. ఎందుకు? వారికి దేవుని గురించిన విషయాలు, వారి జీవితంలో జరిగిన విషయాలు తల్లిదండ్రులకు, పిల్లలకు చెప్పలేదు. చెప్పకపోవటం వల్ల తర్వాత తరాలు వారికి దేవుడు అర్థం కాలేదు. అర్థం కాని వారు ఏమవుతారంటే భక్తిహీనులు అవుతారు. భక్తిహీనులు ఏం చేస్తారంటే వాళ్ళ మదిలో నుంచి పుట్టిన ఆలోచన చొప్పున ఒక దేవుడిని తయారు చేసుకుంటారు. అంటే ప్రతి వ్యక్తికి ఒక దైవ భయం అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వాడికి సరి అయిన దేవుడు తెలిసినా తెలియకపోయినా ప్రతి వ్యక్తికి మనసులో ఒక మనస్సాక్షి మాట్లాడుతుంది. ఏమనంటే నిన్ను సృజించింది దేవుడు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవునికి భయపడాలి అని ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలోని మనస్సాక్షి వాళ్ళకి తెలియచేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి వానికి దేవుడు ఒక మనస్సాక్షిని పెట్టాడు. మీరు గత కాలంలో మనస్సాక్షి అనే పాట విన్నప్పుడు ఈ విషయాలన్నీ మీకు అర్థమైనాయి. వినని వారు చాలామంది ఉన్నారు కాబట్టి యూట్యూబ్లో దొరికితే అది వినండి. మనస్సు, మనస్సాక్షి అంటే అందరికీ ఏముంది? దేవుని భయం ఉంది. కాకపోతే ఆ దేవుడు ఎవరో తెలుసుకునే విషయంలో పరిశీలన చేయకపోవటం వల్ల దేవుడు అర్థం కాలేదు. ఎవరో ఒకళ్ళు పరిచయం చేయాలి, లేదా తనంతట తాను వెతికి కనుక్కుంటే దేవుడు అర్థమవుతాడు. ఎవరో పరిచయం చేయనప్పుడు వెతకరు. దాదాపుగా వెతికిన వారు ఏం చేస్తారంటే కొంత వెతికి వాళ్ళ వెతుకులాటలో ఏదో ఒకటి తారసిల్లినప్పుడు ఇదే దేవుడని భావిస్తారు. ఇదే దేవుడని భావించడానికి వాళ్ళు అనుకున్నది నెరవేర్తే చాలు. గత వారంలో మీకు చెప్పాం, ఒక రాయి నేను దేవుడిగా భావించి దానికి మొక్కుకొని ఒక మొక్కుకున్నాను. ఇది జరిగితే నేను నీ మీద టెంకాయలు కొడతానని మొక్కుకున్నాను. వెళ్ళాను, ఆ పని అయిపోయింది. వెంటనే నేను వచ్చి ఏం చేస్తాను? ఆ రాయికి మొక్కుతాను, టెంకాయలు కొడతాను. నాకు జరిగిన మేలు 10 మందికి చెప్తాను. ఇప్పుడు 10 మందిలో ఒకళ్ళిద్దరైనా వచ్చి ఆ రాయికి అలాగే మొక్కుంటే, ఒకవేళ జరిగిందనుకో, ముగ్గురులో ఒకళ్ళకి జరిగితే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు మొక్కుంటారు, వాళ్ళు మొక్కు తీరుస్తారు, వాళ్ళు ఒక 10 మందికి చెప్తారు. అంటే ఒక రాయిని దేవుడుగా భావిస్తే అది జరిగితే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు చేరు, నీతో పాటు ముగ్గురిని చేర్చు అనే స్కీములే వచ్చినాయి కదా ఈ మధ్య. అలాగా ఆ స్కీములో చేర్పిస్తారు. ఏ స్కీమ్ అది? దేవదూతల స్కీమ్. అలా ఎవడు ఆలోచన చొప్పున పుట్టిందే దేవుళ్ళు కాని దేవుళ్ళు. దేవుళ్ళు అన్నా దేవతలన్నా ఒకటే. కానీ అందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది. ఆ దేవుడు ఏం చేయగలడం అనేది ఆయన ఎరిగిన వారికి అర్థమవుతుంది. ఎరిగిన వారు కూడా ఆయన్ని మర్చిపోతే వారు కూడా లోకములో కలిసిపోయి, లోకాశల్లో పడిపోయి, లోకములో టెంపరీగా దేవుళ్ళుగా భావిస్తున్న వారికి మొక్కే పరిస్థితి వస్తుంది. ఒకప్పుడు అందరూ దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆదాము మమ్మల్ని దేవుడు తన స్వరూపం, తన పోలికలు చేశాడు. అందరూ దేవుని బిడ్డలే. కానీ ఎరుగకుండా ఎందుకు పోయారు అంటే మనిషి యొక్క సొంత ఆలోచనలు ప్రవేశించి నిజమైన దేవుడిని పక్కన పెట్టారు. నోవాహు జలప్రళయంలో మొత్తాన్ని
చంపేశాడు. నోవాహు గారి కుటుంబం మాత్రమే దేవుని బిడ్డలు. ఇప్పుడు నోవాహు కుటుంబం అంతా దేవుని బిడ్డలుగా ఉంటే ఆ ఓడలో నుంచి దిగిన తర్వాత అందులో నుంచి జనరేషనే కదా ప్రపంచం అంతా చెదిరిపోయింది. అదే ఒక మాట ఒక పలుకు ఉన్నప్పుడు అందులో నుంచి వచ్చిన వారందరూ ప్రపంచం అంతా చెదిరిపోయారు. చెదరిపోయిన వారిలో భక్తులు ఎంతమంది, భక్తిహీనులు ఎంతమంది అంటే అందరూ భక్తిహీనులుగానే మారిపోయారు. ఎందుకు? వాళ్ళకు దేవుడి గురించి తెలియచేసేవారు ఎవరు లేరు. నోవాహు గారు ఉన్నారు, ఆయన చెప్పారు, ఆయన ఉన్నంతకాలం బాగానే ఉన్నారు. ఆయన తర్వాత పిల్లలందరూ చెడిపోయారు. ఆ నోవాహు గారి సంతానంలో నుంచి వచ్చిన జనాభానే ఈరోజు ప్రపంచం అంతా విస్తరించింది. వారే ప్రపంచాన్ని ఆక్రమించారు. వారందరూ దేవుణ్ణి ఎరుగని వారిగా సొంత ఆలోచనలతో దేవతలను చేసుకొని పూజిస్తూ అన్యజనులుగా మారిపోయారు. అలాంటి అన్యజనుల్లో నుంచి దేవుడు అబ్రహాము గారిని కోరుకున్నాడు కదా. అబ్రహాము గారు కూడా నిజమైన దేవుడు పిలవకముందు ఏం చేశాడో తెలుసా? ఒకసారి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును ఆయన తండ్రి నాహోరునకును ఆయన తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు నది అద్దరిన నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఎవరి సంతానం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా చెప్పండి? నోవాహు గారి సంతానం నుంచి వచ్చారు. వాళ్ళే ప్రపంచం అంతా చెదరిపోయారు. ప్రపంచం అంతా చెదరిపోయిన వాళ్ళు ఏ దేవుని పూజిస్తున్నారు? ఇతర దేవతలు. అంటే దేవుని జనాంగమే ఏమైపోయారు? ఇతర దేవుళ్ళని దేవతల్ని. ఎందుకు అలా జరిగిద్ది? నిజమైన దేవుణ్ణి మనం ఎరిగాం. మనం అన్ని దేవతల్ని ఆరాధించమంటే ఆరాధిస్తామా? ఊహువా చెప్పండి. ఊహ అంటారా, ఊహు అంటారా? అంటారు కానీ ఆరాధిస్తామా? ఖచ్చితంగా ఆరాధిస్తాం. ఎందుకంటే అక్కడ ఆన్ ద స్పాట్ ఆన్సర్ వచ్చింది. మనకేం కావాలి? రెడీగా కావాలి. మీల్స్ రెడీ బోర్డు పెడతాడు. హోటల్కి వెళ్తే అన్నీ రెడీగా వచ్చేస్తాయి. ఇంట్లో అయితే లేట్ అయింది. మనకేం కావాలి? అందుకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎందుకు వచ్చినాయి అంటే మనిషి యొక్క మనస్తత్వాన్ని బట్టి వాళ్ళకి ఫాస్ట్గా ఫుడ్ కావాలి. అది ఫాస్ట్గా అనారోగ్యం తెచ్చినా పర్వాలేదు. ఏం కావాలి? ఫాస్ట్ ఫుడ్ వలన మనకి ఫాస్ట్గా రోగాలు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. అయినా సరే మనకేం కావాలి? ఫాస్ట్గా కావాలి. కాబట్టి దేవుళ్ళు కూడా మనకి ఎలా కావాలంటే ఇలా అనుకోగానే అలా నెరవేర్చే దేవుళ్ళు కావాలి. జరుగుతాయి అంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. జరిగితే మనం అనుకున్నదే దేవుడిగా భావిస్తాం అంతే. మనం అనుకున్నదాన్నే దేవుడిగా భావించి ఆ బొమ్మ పెట్టుకోవటం వల్ల నాకు ఇది జరిగింది, ఈ కడియం పెట్టుకోవటం వల్ల నాకు ఇది జరిగింది, ఈ తాడు కట్టుకోవటం వల్ల నాకు మేలు జరిగింది, ఇది కట్టుకోవటం వల్ల నాలో ధైర్యం పెరిగింది. ఒక సెంటిమెంట్, ఒక విశ్వాసం మనకు వచ్చేస్తుంది. అది ఎలా దేవుడు, ఎందుకు దేవుడు, దానికి ఉన్న చరిత్ర ఏంటి, అసలు అది చేయగలదా లేదా అనే ఆలోచన మనిషి చేయడండి. మనకి జరిగిందా లేదా అంతే. మాకు తెలిసిన చనిపోయాడండి పెద్ద ఆయన, కొన్నేళ్ళు గారని ఉండేవాడు. కాకాని తోటకి వెళ్ళి నమ్ముకున్నాడు ప్రభువుని. ఏమన్నా కాకాని తోట గురించి అన్నాడు అనుకోండి, అది ఎంత గొప్ప పాస్టర్ అయినా సరే చొక్కా పట్టుకుంటాడు వెళ్ళి. అంత కోపం. ఎందుకంటే అక్కడికి వెళ్తే స్వస్థత జరిగిద్ది, విశ్వాసం. మరి నీ కాలు పొండిపడింది కదా, వెళ్ళొచ్చు కదా అంటే ఆ విషయం మాట్లాడినాడు, షాపింగ్కి డైవర్ట్ చేస్తాడు. నీ ఇంట్లో పలానోళ్ళకి ఇలా అయింది కదా, మరి తోటకి వెళ్ళి మొక్కుంటే అయింది కదా అంటే ఆ విషయాలు డైవర్ట్ చేస్తాడు. కానీ విశ్వాసం ఏముంది? గతంలో ఎప్పుడో జరిగిన విషయాలు చెప్తాడు కాబట్టి జరుగుతుంది అనే విశ్వాసం బలంగా నమ్ముతాడు. వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, కానీ తోట యేసు ప్రభువు తెలుసు, దేవదాసయ్య గారు తెలుసు. మూఢనమ్మకమేనా నిజమైన విశ్వాసం? ఖచ్చితంగా మూఢ నమ్మకం. దేవుడు అక్కడే ఉంటాడా? అక్కడికి వెళ్తేనే జరిగిద్దా?
చెప్పండి. మందిరానికి వస్తేనే జరిగిందా, రాకుండా నువ్వు వాక్యానుసారంగా బతుకుతున్నా జరిగిందా? చెప్పండి. వాక్యానుసారంగా బతకాలంటే నువ్వు మందిరానికి రావాలి, వచ్చి ఏం చేయాలి, నేర్చుకోవాలి కదా. వాక్యం నేర్చుకోకుండా నేను వాక్యానుసారంగా బతుకుతున్నావంటే నేను ఎలా తెలుసు వాక్యానుసారంగా బతుకుతున్నావో లేదనేది? తెలియదు కదా. మందిరానికి రావాలి, నేర్చుకోవాలి, నేర్చుకున్నవి మన జీవితంలో అన్వయించుకొని బతికితే అప్పుడు వాక్యానుసారంగా బతుకుతున్నాను. అప్పుడు నెరవేరుతాయో లేదనేది నీకు అర్థమైంది. ఎవరి దేవుడో ఎవరి దేవుడు కాదో మనకు అర్థమైంది. ఈ నోవాహు గారి నుంచి చెదరిపోయిన వీళ్ళు, నోవాహు గారి సంతానంలోంచి వచ్చిన వారే అన్ని జనులుగా మారిపోయారు. అబ్రహాం గారిని అందులోంచి పట్టుకున్నాడు. ఆయన వంశంలో నుంచి ఒక్కొక్కరు ఆయా తరాల్లో పుట్టుకొస్తూ ఉన్నారు. వారి నుంచి వచ్చిన సంతానమే, యాకోబు నుంచి వచ్చిన వారే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు పాపం చేయటం వల్ల ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఇంకా నిజదేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తు దేవుళ్ళు దేవతలు, అప్పటికే ఐగుప్తులు ఏముంది, విగ్రహారాధన. వాళ్ళు అనుకున్న వాటిని ఆహారం చేసుకొని దేవుళ్ళుగా దేవతలుగా భావించారు. మనకి చరిత్ర ఒకసారి చూడగలిగితే ఆదికాండం 10వ అధ్యాయంలో నుంచి 11వ అధ్యాయంలో చెదిరిపోయిన వాళ్ళు ఏ జాతుల వారు ఏ ప్రాంతానికి వెళ్ళారో అదంతా ఉంటుంది. తర్వాత అబ్రహాము గర్భంలో నుంచి వచ్చిన కెతూరా సంతానం కూడా ఏ దిక్కుకు వెళ్ళారో, వారు ఏ జాతి వారో అదంతా ఉంటుంది చరిత్రలో. ఇప్పుడు అవన్నీ తీయొద్దులేండి. అంటే వీళ్ళందరూ నిజదేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతారాధనలోకి మారిపోయారు. అది ఎవరు కనిపెట్టారు? వాళ్ళ ఇష్టం. మనిషి మట్టి మెదడులో నుంచి పుట్టిన దేవతలే ఇవన్నీ. పోనీ నిజదేవుణ్ణి చవి చూసిన ఇశ్రాయేలీలు ఏమన్నా మారారా అంటే, ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు దేవుడు, మోషే గారి నాయకత్వంలో ఎన్నో మహత్కార్యాలు అద్భుతాలు చేశాడు. కనాను దేశంలో ప్రవేశించినప్పటికీ వాళ్ళు ఇక్కడ ఎవరినైతే చంపేశారో, ఏ విగ్రహారాధికులైతే వాళ్ళు చంపేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారో, వారి ఆచారాలు, వారి దేవతలను పూజించటం ప్రారంభించారు, నిజదేవుణ్ణి మర్చిపోయి. అందుకే వారి గురించి దేవుడు మాట్లాడుతూ అనేకమైన విషయాలు దేవుడు బైబిల్లో రాయించాడు. కొన్ని విషయాలు మనం బైబిల్లో చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం నుండి ఒకసారి చదువుదాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం నుండి, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము, నీ గొంతుక దప్పిగొనకుండునట్లు జాగ్రత్త పడవని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను. అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదులని చెప్పుచున్నా. ఇశ్రాయేలీల గురించి చెప్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు చెప్పినా ఇశ్రాయేలీలు ఏమంటున్నారు? నేను వినను, అన్యుల్ని మోహించాను, నేను వారి వెంటే వెళ్ళిపోతాను అని అన్నీ నువ్వు చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబముల వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోను. నీ ఇశ్రాయేలుకి తండ్రి ఎవరు? దేవుడు. దేవుడు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీలు ఇప్పుడు ఏమంటున్నారు? ఒక చెట్టుతో అంటున్నారంట, చెట్టా నువ్వే మాకు తండ్రివి అని. చెట్టు కంటదని పిల్లల్ని, చెట్టు ఫలాన్ని కంటది, గర్భఫలాన్ని చెట్టు కనలేదు. కానీ అలాంటి చెట్టును చూసి ఏమని మొక్కుతున్నారు వీళ్ళు? ఎందుకు అలా మొక్కుతున్నారు చెప్పండి? చెట్టు ఏం చేసిద్ది? మనకి నీడిచ్చిద్ది, ఇంకా ఆకులు వీలైతే వైద్యానికి పనికొస్తాయి, చెట్టు బెరడు, చెట్టు వేర్లు వైద్యానికి పనికొస్తాయి, పండిచ్చిద్ది, ఫలాలు ఇచ్చిద్ది. చెట్టు ఎండిపోతే నరికితే మనకి కలపిచ్చిద్ది, ఎన్నో వస్తువులు తయారు చేసుకున్నాం. ఇన్ని మేలులు చేస్తున్న చెట్టు దేవతను పూజించకుండా ఉంటే ఇంకా నీకు విశ్వాసం ఏముంది చెట్టు మీద అన్నాం అనుకోండి. ఎంత పెద్ద ప్రసంగం చేయొచ్చు చెట్టు గురించి. అప్పుడు మీకు చెట్టు మీద ఏం పెరిగిద్ది చెప్పండి? పచ్చని చెట్టును నరకకూడదురా, నువ్వు శాపానికి గురైపోతావు అనగానే అమ్మమ్మ చెట్టు నరకొద్దు అంటాడు కదా. చెట్టుని, పచ్చని చెట్టు నరికితే నీ పచ్చగా ఉన్న నీ జీవితం ఎండిపోద్ది. చెట్టు ఎలా ఎండిపోయిందో నీ జీవితం కూడా అలా ఎండిపోద్ది అనగానే భయం వేసిద్దా చెట్టు నరకాలంటే? ఖచ్చితంగా భయం వేసింది. అదేం చేయదు చెట్టు, నీకు అవసరమైతే వాడుకో, లేకపోతే నరికాయి. నరులకు నివాసయోగ్యంగా భూగోళాన్ని ఇచ్చింది, వాటిని వాడుకొని నువ్వు దేవుని పని చేయటానికి. అవి కొట్టేయద్దు, ఇది కొట్టేయద్దు అని కాదు. నువ్వు ఏం చేసినా దేవుడి పని చేస్తే అసలు సృష్టి అంతా హ్యాపీగా ఉంటుందండి. ఏ
ఒడిదుడుకులు, ఏ ప్రళయాలు, ఏ భూకంపాలు, ఏ సునామీలు రావు. నువ్వు దేవుని పనిలో ఉంటే. దేవుని పని చేయకుండా ప్రకృతిని వాడుకుంటే ప్రకృతి నీ మీద కన్నెర చేసింది. ప్రకృతి కోపపడిద్ది అనమాట. కన్నెర చేయటం అంటే కోపపడింది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు మ్రానుతో ఏమంటున్నారంట? నీవే నాకు తండ్రివనియు, మ్రానుతో నీవే నన్ను పుట్టించితివని, రాతితో రాళ్ళు వలన పిల్లను పుట్టిస్తా అని దేవుడు చెప్పాడు. వీళ్ళు ఏమంటున్నారు? మా నాన్న ఎవరు అనుకుంటున్నారు? ఆ బండరాయి ఎలా ఉంటుందండి వినటానికి? బండరాయి కదా నిన్ను. ఆడు ముద్దోడవచ్చు అయితే మీ నాన్న, కానీ మనిషే. అది ముద్దోడా రాయోడా అంటాను. పేతురు గారి పేరేంటి? పేతురు అంటే అర్థం రాయి. పేరు రాయవచ్చు, కానీ నిజంగా రాయి కాదుగా. ఇప్పుడు నిజంగా రాయితే ఏమంటున్నారు వీళ్ళు? నీవే మాకు తండ్రివని మ్రానుతోనూ, నీవే నన్ను పుట్టించితోని రాతితోనూ చెప్పుచు, వారును వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానమునందుదురు. వారు నా తట్టు ముఖము తిప్పుకొనక వీపునే తిప్పుకొనిరి. అయినను ఆపత్కాలములో లేచి, నిజమైన ఆపద వచ్చినప్పుడు లేచి మమ్మను రక్షించుమని వారు మనవి చేయుదురు. అప్పుడు నిజమైన దేవుణ్ణి రక్షించమని అడుగుతారు. మిగతా సమయాల్లో ఈ చెట్టు దేవత, ఈ రాయి దేవత, ఈ కొండ దేవత, ఈ లోయ దేవత, ఇలా సమాజంలో ఉన్న ఆ వస్తువులు దేవతలుగా భావించి పూజిస్తున్నారంట. ఏమైనా చెట్టు కంటదా, రాయి కంటదా? మనిషిని మనిషే కనాలి. మనిషిని మనిషి కనాలంటే దేవుడు ఇవ్వాలి పిల్లల్ని. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. రాళ్ళు రప్పలు పిల్లలు కనవు. అలా చెప్తున్నారంట. రక్షించమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకున్న దేవతలు ఎక్కడ ఉన్నవి? అవి నీ ఆపత్కాలములలో వచ్చి నిన్ను రక్షింపవచ్చునేమో యూదా. నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే కదా. ఎన్ని పట్టణాలైతే దేవుడు ఇశ్రాయేలీయులకి అనుగ్రహించాడో, ఆ పట్టణాల్లో నివసిస్తున్న అన్యుల్ని, దేవుడిని ఎరగని వారిని తోసేసి వీరికి ఆ పట్టణాలు ఇస్తే ఎన్ని పట్టణాలు ఉన్నాయో అంతమంది దేవతల్ని ఎలా చేసుకుంటారు? మనం అనుకుంటాం ఇప్పుడు ఏమని? అసలు అంత దేవుడి మహత్కార్యాలు చూసి, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎరిగి, దేవుడి కార్యాలన్నీ కళ్ళతో చూసిన తరం వారందరూ ఎలా అన్య దేవతల విగ్రహాలని దేవుళ్ళుగా భావించి ఆరాధించారు? ఆశ్చర్యం వేస్తుంది కదా. వేసిద్దా? ఖచ్చితంగా మనకు ఆశ్చర్యం వేసింది. కానీ మనం కూడా అదే చేస్తున్నాం. సంఘములో ఉంటూ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని, ఆయన ద్వారా మనకు వచ్చిన రక్షణ ఏంటో ఎరిగి, హృదయపూర్వకంగా క్రీస్తుని విశ్వసించి, క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది దేవుని బిడ్డలుగా అధికారాన్ని పొందిన మనము ఇతర దేవతలను పూజిస్తున్నామా లేదా? నేను అస్సలు పూజించలండి అంటాం, కానీ మనకు తెలియకుండానే ఎంతమంది దేవతలు మనం పూజిస్తున్నామో తెలుసా? సంఘంలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. కొత్త నిబంధనలో ఒకసారి మనం చూడగలిగితే కొలసీ పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. అతి వినయాసక్తుడై, జాగ్రత్తగా వినండి, ఏ ఆరాధన? దేవదూత ఆరాధన. అంటే దేవుడు కానీ దేన్నైనా దేవుడి స్థానంలో పెట్టి ఆరాధించండి. మీకు అర్థమైందా? దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. కనపడతాడా? కనపడు, కానీ ఆయన కార్యాలు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించమన్నాడు. దేవుని కెపాసిటీ ఏంటో మనకి యేసుక్రీస్తు వారు బయలుపరిచాడు. ఆయన అదృశ్య లక్షణాలను తెలియజేశాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించటానికే మనం క్రీస్తులోనికి వచ్చాం. పాపాలు పరిహరించబడి పరిశుద్ధులుగా తీర్చబడి తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు ద్వారా ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి సమయంలో
దేవదూతారాధన అనే ఆలోచన ఎందుకు వచ్చింది మనకి? ఆ ఆలోచన వచ్చిందే మనకి ఎలా ప్రవర్తిస్తామంటే వినయంతో ఉంటామా, అతి వినయంతో ఉంటామా? అతి వినయాశక్తుడై దేవుని యందు ఆరాధన కలిగి అనలేదు. ఏమంటే దేవదూత ఆరాధన చేసేవాడు కూడా అతి వినయం చూపిస్తాడా? అతి వినయం అంటే తెలుసా అర్థం? అతి వినయం అంటే చెప్పండి. ఎక్కువగా అయ్యగారు వస్తున్నాడు, పాస్టర్ గారు వస్తున్నాడు, వందనాలు చెప్పాలి. ఉంగి దండాలు పెడతారు చూసారా? అతి వినయం దూర్త లక్షణం అని ఒక సామెత ఉంది, తెలుసా? అంటే అతిగా వినయం చూపించా అంటే వాడు దుర్మార్గుడు అని అర్థం. ఎక్కడ దాకా ఎందుకండి? కలెక్టర్ గారు వచ్చారనుకోండి, మనం ఏదన్నా తెలియజేయాలనుకోండి, ఎలా వెళ్తాం? కలెక్టర్ గారు మా వీధిలో మురుక్కాలు సరిగ్గా పనిచేయట్లేదు, చేస్తారా చేయరా అంటావా? ఎట్ట వెళ్తాం? అయ్యగారు ఇంక వంగి జడ్జి గారి ముందు నిలబడాలంటే అది చెప్తాడు, బంటోతు పైగొండి పెట్టి ముందు అంటాడు. రొమ్ము ఇడుచుకొని వెళ్ళకూడదా? అది ఈయన లోపల పడేయండి ముందు అంటాడు. మరి దేవుని సన్నిధిలో కూడా మనకి పెద్దగా వినయం విధేయత లేదు. కానీ దేవదూతను ఆరాధించేవాడు మాత్రం ఎలా ఉంటాడంటే కరుణామయుడి సినిమాలో విజయ్ చందర్ లాగా మాట్లాడతాడు. ఏమంటాడు విజయ్ చందర్ గారు? అమ్మలారా ఏది ఊపిరి పోతుందేమో అన్నట్టు, నా కోసం ఎడవకండి. భక్తుడు కాని భక్తుడు విగ్రహారాధన, అది దేవదూత ఆరాధన చేసే భక్తుడు ఎలా మాట్లాడతాడంటే అసలు దేవుడే దిగొచ్చాడా మన ముందు ఇలా మాట్లాడుతుంది. ఎంత సాత్వికుడండి, ఎంత దయగా మాట్లాడుతున్నాడండి అనిపించింది మనకి. తీయాల్సిన గోతి వెనకాల తెస్తా ఉంటాడు. ఏ గోతి? నరకానికి పంపించే గోతి తెస్తాడు అలాంటాడు. చాలామంది చూడండి సేవకుల్ని చాలా వినయంగా, అసలు చాలా విధేయతతో లోబడిపోయి అందరికీ దాసులుగా ఉన్నట్టుగా మాట్లాడతారు. ఒక్కొక్క ప్లేస్లో చూడాలి వాడు విశ్వరూపం, అప్పుడు అర్థమైపోద్ది. ఈ భక్తుడు ఎలా ఉన్నాడంటే అతి వినయాసక్తుడై దేవుని యందు ఆరాధన లేదు, దేవదూత ఆరాధన యందు ఇష్టం ఉంది, లోపల ఉంది, అది బయటికి కనపట్ల. ఆయన ఇష్టం ఏంటి? దేవదూత ఆరాధన. ఏ దేవదూతో? దేవదూతలు ఎంతమంది ఉంటారు? ఎంతమంది అయినా ఉండొచ్చు. ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, 10, 100, 1000 కాదు, కోట్లు ఉంటారు. ఎందుకు ఉంటారు కోట్లు అంటే మన మట్టి మెదడులో నుంచి పుట్టినయే కదా పాత్రలన్నీ. నిజమైన దేవుడు ఒక ఆయనే ఉంటాడు, కానీ దేవదూతలు ఎంతమంది అయినా ఉండొచ్చు. ఎందుకంటే నీకు ఒక ఆలోచన వచ్చింది, నువ్వు ఒక ఆకారాన్ని, నాకు ఒక ఆలోచన వచ్చింది, నాకు ఒక ఆకారం. ఇన్ని కోట్ల మందిలో ఎవడికి వచ్చిన ఆలోచన ప్రకారంగా ఒక దేవదూతం చేసుకుంటారు. దాని మీదే మనం ఇష్టం కలిగి ఉంటాం. కానీ నామకార్థంగా సంఘంలో ఉంటాం, నామకార్థంగా దేవుడిని ఆరాధిస్తున్నట్టుగా కనపడతాం. కానీ నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందంటే మనం అనుకున్న దేవదూత మీదే ఉంటుంది. ఈ భక్తుడు అలాగే ఉన్నాడు. అతి వినయాసక్తుడై దేవదూతారాధనేంది ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వల్ల ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే వీడు యేసుక్రీస్తు వారిని అంటిపెట్టుకొని ఫలించట్లేదా? ఈ దేవదూత ఆరాధనలో ఇష్టం కలిగినోడు ఎవరిని అంటిపెట్టుకొని ఫలిస్తాడు అతను కూడా. కానీ ఆ ఫలాలు నిజమైన ద్రాక్షావల్లిని అంటిపెట్టుకొని ఫలించే ఫలాలు కాదు. తను ఏదో చూశాడు, తను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన ఏ మనస్సు వలన? తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగొచ్చు. అంటే శరీర సంబంధమైన మనస్సు ఉందంటే ఈయనకి శరీరానికి కావలసిన అవసరాలు తీర్చే దేవతలు ఉన్నారు తనకి. మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నేను ఇలాంటి పాస్టర్నే అనుకోండి, అమ్మ నీ చేతి వంట అమృతం, అసలు నువ్వు పెట్టినట్టు నాకు ఎవరో పెట్టలేదు, నువ్వు చూసినట్టుగా నన్ను ఎవరో చూడలేదు, అసలు మీ ఇల్లు స్వర్గంలాగా ఉందమ్మా అని అనగానే మీరేం చేస్తారు?
అలాగే ఆ చేత్తో ఒక జత బట్టలు. ఎందుకో దేవుడు నీ చేత బైక్ కొనిపించుకోవాలి అనిపించాడు నాకు. రాత్రి చెప్పాడు. ఏ మనసు ఇది? వారంలో 10 సార్లు అలా వస్తూ నిన్ను పొగుడుతూ, అసలు నీలాంటి వీరనారి ఎవరు లేదు, నువ్వు మహా దానకర్ణురాలివి, అన్నపూర్ణ దేవి అని ఇలా పొగుడుతూ ఉన్నాను అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నేను అడిగినంత కాకపోయినా పాస్టర్ గారు ఇప్పటికీ ఈ జత బట్టలు తీసుకొని బైక్ ఇంకోసారి కొనిస్తాలి అంటారా? అనరా? చెప్పండి. ఎంతో కొంత ఇస్తారా? ఖాళీగా పంపుతారా? ఏం దరిద్రం! నువ్వు సరిగ్గా ప్రార్థనకు రావట్లా, నువ్వు సరిగ్గా చెప్పిన మాట వింటల్లా, ఒకదానికి వస్తే ఒకదానికి ఎగ్గొడుతున్నావు అంటే అసలు టీనీలు కూడా ఇవ్వరు. ఎప్పుడొచ్చినా ఈయన ఏదో ఒకటి అంటాడు. నువ్వు చేసిందే కదా అన్నాను, తప్ప కాదు. కానీ అన్నాడనే భావంతో నువ్వు పగ పెంచుకుంటావు అంతే. నా మేలు కోసం అన్నాడు అనుకోడు, కానీ నిన్ను నాశనం చేసి తను నాశనం అయిపోవటానికి నిన్ను పొగిడాడు అనుకో, ఆడి మాటలు నమ్ముతావు. వాడి శరీర సంబంధమైన మనస్సు వల్ల ఉప్పొంగుతాడు. వాడు చూశాడంట, నిజంగానే తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఏం చూశాడంటే, వీడు బైక్ మీద తిరగాలని కలలుగా అన్నాడు, లేదా కారులో తిరగాలని కలలుగా అన్నాడు. ఆ కళల్ని నీకు చెప్పాడు. రాత్రి నిద్రపోతున్నాను, రత్నపాలని పిలిచాడు, ఎవరా అని చూశాను, ఎవరు లేరు అక్కడ. మళ్ళీ పడుకున్నా, మళ్ళీ కాసేపటికి అదే పేరు, అదే అలాగే పిలిచాడు. చుట్టూ చూసి ఇంట్లో వాళ్ళని అడిగాము, నేనేం పిలవలేదా అన్నారు. మళ్ళీ మూడోసారి కూడా లాగిపెట్టి ఒకటి కొట్టి లేపాడు. ఎవరా అని చూస్తే తెల్లని వెలుగు దగదగ మెరిసిపోతున్నాడు. ప్రభు కనపడ్డాడు. ఏంటి ప్రభు అర్ధరాత్రి లేపావు ఏంటి అని అడిగితే, నువ్వు పలానా ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమెతో నేను మాట్లాడతాను, నీకోసం బైక్ కొనటానికి ఆమె సిద్ధంగా ఉంది. చూశానా కల్లో అంటే చూశా. ఎందుకు? నా మనసు ఏముంది? శరీర సంబంధంగా కళలకు అంటుంది. చూశాడంటే నిజంగా కళ వచ్చింది నాకు. ఎందుకు? నా మనసు అంతా దాని మీదే ఉంది కాబట్టి నాకు వచ్చింది. అదే విషయం మీకు చెప్పాను తెల్లారి వచ్చి. దేవుడే పాస్టర్ గారితో మాట్లాడితే ఇవ్వకపోతే నాకు ఎంత శాపమో. ఎట్టగట్ట అప్పు చేసైనా ఏమండి, ఎంతమంది అలా అప్పులు చేసి ఇస్తున్నారో తెలుసా పాస్టర్లకి? మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే 5,000 ఎవరైనా మీ సామర్థ్యం కొలిగి ఇవ్వండి అంటే ఎంతమంది ఇచ్చారో తెలుసా? ఆ సీటు కొనుక్కోండి 20,000 10,000. ఏమండి, ఈ దేవుడు ఏ మనసు అది? శరీర సంబంధమైన మనసు. దేవుడు మాట్లాడంటే మాట్లాడతాడు, దేవుడు కాదు, దేవదూత మాట్లాడతాడు. ఏ దేవదూత? మళ్ళీ ఈయన అనుకున్న దేవదూత. నిజమేంటో చెప్పనా? దేవుడే చెప్పాడు. అసలు ఆడు ఏం చూడలేదు అన్నాడు. కింద ఫుట్నోట్లో చూడండి. ఇంతకు చూశాడా చూడలేదా? అక్కడేమో ఏముంది? తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు అని ఉంది. వాస్తవం ఏంటంటే, ఇంతకు చూశాడా చూడలేదంటే, నిజమైతే చూడలేదు, కానీ వాడు అనుకున్నాడు కాబట్టి అది కల వచ్చింది. మనకు కూడా వస్తాయి కదా అలా గాలిలో ఎగురుతూ పోతున్నట్టు, తప్పని పడిపోతాం, చెమట పడతాయి కదా. ఎన్నో రకాల పదార్థాలు తినాలనిపిస్తుంది, తినేసినట్టుగా వస్తుంది. మూతి తుడుచుకుంటే ఏమి లేదు లేచి కదా. ఎవడో తరుగుతున్నట్టు, ఎవడో మనల్ని చంపుతున్నట్టుగా భయపడుతూ ఉంటాం. మెలకు రాగానే ఒళ్ళంతా తడిచిపోయి ఉంటుంది. రకరకాల కళలు. యవనస్తులకైతే ఏ సినిమా హీరోయిన్లో ఇంకా వాళ్ళు ఊహించుకున్న ఆడపిల్లలో కనపడుతూ ఉంటారు, స్త్రీలకైనా పురుషులకైనా. ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ పడుకుంటే ఏమొచ్చింది? స్వప్నాలు వస్తాయా? చూస్తామా? కల్లో చూస్తాం. నిజం అవి ఏం చూడాల, నీ ఆలోచన పొరల్లో నుంచి పుట్టిన స్వప్నం అది. ఈడ ఆలోచనలు ఏంటి? శరీర సంబంధమైన మనస్సు. ఆ మనస్సు కలిగి భక్తులతో ఎలా ఉంటాడంట? అతి వినయం చూపిస్తాడు. అతి వినయం చూపించి అలా మెత్తగా మెల్లిగా నువ్వు నమ్మే విధంగా మాట్లాడితే ఎవరైనా ఏం చేస్తారు? పొగడ్త పడని వాడు ఎవరు ఉండరు. తిడితే పడం, కానీ పెడితే పడతాం. మెచ్చుకుంటే అసలు అలా పొంగిపోతూ ఉంటాం, గాలి కొడుతున్నట్టే.
అలా ఆకారం పెరిగిపోతూ ఉంటుంది. అక్కడ దాకెత్తుతాడు, చేయిదెత్తాడు. అక్కడ నుంచి టపామని కింద బట్టి మెలకు రాగానే ఇంకేముండదు. అలాంటి క్యారెక్టర్ శిరస్సును హత్తుకోడంట వీడు. అంటే క్రీస్తు నియమాల్లో నుంచి పక్కకి లాగేస్తాడు. అతను నాశనం అయిపోతాడు, మనల్ని కూడా నాశనం చేస్తాడు. ఎందుకంటే ఇతని ఆసక్తి అంతా దేవదూతారాధన ఇష్టం ఉంది, దేవుని యందు ఇష్టం లేదు. దేవుని యందు ఇష్టం ఉన్నట్టుగా నటిస్తాడు. అదే దేవుడు పేరు చెప్తాడు. తన సొంత ఆలోచనలో నుంచి పుట్టిన దేవతల్ని మనకి పరిచయం చేస్తాడు. దేవుడు ఇప్పుడు కనిపిస్తాడా? కనిపించడంటే అస్సలు ఇంకా కనిపించడు. దేవదూతలు పంపించి కూడా నీతో ఏం మాట్లాడు. ఇప్పుడు మొదటి శతాబ్దం అయిపోయిన తర్వాత ఒకసారి గలతీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి ఎవరు పిలిచారు? ప్రభు వాక్యం ద్వారా పిలిచాడు. పిలిచింది ఎవరు? నేను వాక్యం చెప్పినా, ఇంకొకళ్ళు వాక్యం చెప్పినా మీకు పిలుపు ఎవరిది? ఇన్విటేషన్ ఎవరిది? ప్రభుది. వాక్యము ద్వారా పిలిచాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త, అంటే వాక్యానుసారమైన సువార్త కాదా, వాక్యానికి వ్యతిరేకమైన సువార్త, సువార్తలాగానే చెప్తాడు. అది సువార్తే. పిలిచిన వానిది సువార్తే, మరొకటి సువార్తే. కాకపోతే ఇది ఒరిజినల్, అది డూప్లికేట్. తేడా తెలియాలంటే ఎంత వాక్యం తెలియాలో. మహా వాక్యంలో ఉన్న యూదులే పాడైపోయారు, మారిపోయారు. ఇశ్రాయేలీలు మారిపోయారు, యూదులు మారిపోయారు. అన్ని జనులు కూడా ఇంకా సరిగ్గా వాక్యం తెలియక వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. చదువుదాం. భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా, అంటే గలతీ సంఘానికి ఆల్రెడీ పౌలు గారు సువార్త చెప్పాడు, వాళ్ళని మార్చేశాడు, ఓకే వెళ్ళిపోయాడు. ఈలోపు కొందరు ప్రవేశించారు గలతీ సంఘంలో భిన్నమైన సువార్తని చెప్పి వీళ్ళందరినీ డైవర్ట్ చేశారు. మీరు ఇంత త్వరగా తిరిగిపోవటం చూస్తే నాకే ఆశ్చర్యం. ఆ రోజు నేను వాక్యం చెప్పినప్పుడు ఎంత శ్రద్ధగా విన్నారు, ఎంత శ్రద్ధగా లోబడ్డారు, వాక్యానుసారంగా బతుకుతున్న మీరు మారతారని నేను అనుకోవాలా, కానీ మీరు కూడా మారిపోయారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటున్నాడు పౌలు గారు. అని అది మరి ఒక సువార్త కాదు, బైబిల్లో ఉన్న సువార్తనే కొంచెం మారుతాడంతే. అసలైన ఒరిజినల్ క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరుచువారు కొందరు ఉన్నారు. వారు మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మరలా నేను వచ్చి అప్పుడు చెప్పింది తూచి ఇప్పుడు చెప్పేది రైట్ అని మళ్ళీ నేను వచ్చి చెప్పినా మీరు నమ్మొద్దు. అంటే పరలోకం నుంచి దూత వచ్చి చెప్పినా నమ్మొద్దు. అంటే దూత వస్తాడా రాడా? ఇంకా అవసరం లేదు. రావాల్సిన వారికి దూతను పంపించాడు, దర్శనాల ద్వారా స్వప్నాల ద్వారా భక్తులకి తెలియచేశాడు, తెలియజేసింది రాయించేశారు. మళ్ళీ దేవుడు ఏదో మర్చిపోయి మళ్ళీ దూతలు అర్జెంటుగా పంపించి నీకు నాకు తెలియచేయడు. ఎవడైనా వచ్చి శిరస్సును హత్తుకొని వాడు వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు, దేవదూతలా కనపడి ఇలా చెప్పాడు కాబట్టి మీరు చేయండి నా కోసం అని చెప్తే మీరు నమ్మారంటే మీకేం తెలియదు, వాక్యం తెలీదు. అలా చెప్పాడంటే వాడు శిరస్సును హత్తుకొనని వాడు. మరి ఎందుకు అలా చెప్పాడంటే వాడి మనస్సు దేవదూతారాధనలో ఇష్టపడింది, నిజమైన దేవుని యందు ఇష్టం లేదు. మరి దేని యందు ఇష్టం ఉంది? దేవదూతారాధనలో ఇష్టపడ్డాడు కాబట్టి మనకు అనిపించింది మనం చెప్పేస్తాం. నిజంగా అనిపించిందంటే దేవుడే మాట్లాడినట్టుగా అనిపించింది. దేవుడు మాట్లాడా, దెయ్యం మాట్లాడిందా మనకు తెలియదు. దెయ్యం కూడా ఏం చేస్తాడు? వెలుగుదూత వేషం వేసుకొని. ఏమంటే దేవదూతలు ఎలా ఉంటారు చెప్పండి? గొప్ప వెలుగుతో తెల్లగా ప్రత్యక్షం అవుతారు. విన్నాం మనం, చూడలా. అప్పుడు దెయ్యంగాడు ఏం చేస్తాడు? ఓహో నేను దేవదూతలని వాళ్ళు నమ్మాలంటే నేను ఎలా కనపడాలనుకుంటాడు? దొంగోళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? దొంగలు ఎలా ఉంటారు చెప్పాలి? మనలాగే ఉంటారు. దొంగలు ఎలా ఉంటారు? దొంగ, నేను దొంగ బ్యాడ్జి పెట్టుకుంటాడా? ఎలా ఉంటాడు?
చక్కగా నీట్గా ప్యాంటు షర్ట్ వేసుకుంటాడు, టై కట్టుకుంటాడు. లేడీస్ కూడా దర్జాగా పెద్ద పెద్ద కారులో నుంచి వచ్చి జమీందారులాగా నగల షాపులోకి వెళ్ళిపోయి ఆ నగలు చూపించండి, ఇది నగలు చూపించండి అని ఒరిజినల్ నగలు అలా లోగేసి సేమ్ నగలు డూప్లికేట్ ఎట పెడుతున్నారు, దోచుకుంటున్నారు. వాళ్ళు ఉన్నత కుటుంబాలకు చెందిన స్త్రీలు అనుకొని భావిస్తారు షాపుడు, కానీ వారు దొంగలని సీసీ కెమెరాలో చూసేదాకా వాళ్ళకి తెలియదు. అలాగే భక్తులు ఎలా ఉంటారు చెప్పండి, ఎలా ఉంటారు? భక్తిహీనులు ఎలాగుంటారో భక్తులు కూడా పైకి అలాగే ఉంటారు, కానీ లోపల ఆరాధన వాడు అనుకున్న దేవదూతనే ఆరాధిస్తాడు, ఆ దేవదూత కట్టడలు విధులే బోధిస్తాడు. కానీ చూపించేది మనకు బైబిల్లో వినయము, విధేయత, లోబడే తత్వం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి మిక్స్ చేసి మనల్ని నమ్మిస్తాడు. నమ్ముతావా లేదు? అంత దయనీయంగా, దీనంగా, మృదువుగా మాట్లాడుతూ దేవుడు నాకు దర్శనమిచ్చాడు, దేవుడు నాకు చూపించాడు, దేవదూతే వచ్చి నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, ఇదిగో ఆయనకి ఏం కావాలి అవి నీ చేత నాకు ఈ ఊరు చూపించాడు దేవుడు, అందుకే నేను ఈ ఊరు వచ్చి సువార్త చెప్తున్నానని. ఆ ఊరిలో డెవలప్ అయిన కాపర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ సాక్ష్యాలు వింటుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది. నిజంగా దేవుడు చూపిస్తాడా? ఇప్పుడు నీ ప్రాంతంలో భక్తులు లేరా? ఇంకా భక్తిహీనులు లేరా? ఇప్పుడు నేనున్నాను ఒక ప్రాంతం, నా ప్రాంతంలో భక్తిహీనులు ఉన్నారా లేదా? దేవుడు నమ్మని వారు అక్కడికి చెప్పవా? అక్కడ పరిచయం అవసరం లేదా? నిన్ను ఇంకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ చేయమంటావేంటి? అబ్రహాం గారిని పిలిచాడు కాబట్టి నన్ను కూడా పిలిచాడు, పౌలు గారిని పిలిచాడు కాబట్టి నన్ను కూడా. ఆ వాక్యాలు వాడుకుంటారు. నిజమే, అబ్రహాం గారిని పిలిచిన దేవుడు ఈయన ఎందుకు పిలవడు కాబట్టి నమ్మేస్తాం. పిలిచింది దేవుడు కాదు, నీ స్వార్థం, నీ ఆలోచన విధానం వేరే విధంగా ఉంది కాబట్టి. ఇక్కడైతే నీ మంచి చెడులన్నీ వాళ్ళకి తెలుసు, నిన్ను నమ్మరు, నీ సొంత ఊర్లు. అందుకని పరాయి ఊరు వెళ్తే చెప్పండి. నేను ఇప్పుడే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి 10 ఏళ్ళు గడ్డాలు మీసాలు పెంచుకొని జ్ఞానోదయం పొంది మీ దగ్గరకు వచ్చాను, దేవుడు నాకు బయలుపరిచాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను, మీ ఊరిని బాగు చేయమన్నాడు అని చెప్పగానే అందరూ ఏం చేస్తారు? గుడ్డిగా నమ్మేస్తారు. వాని శిరస్సును హత్తుకోరు వాళ్ళు. వాళ్ళ సొంత మదిలో నుంచి వచ్చిన ఆలోచన. నిజంగా వాళ్ళకి ధనాపేక్ష ఉండటాన్ని బట్టి వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారు. ధనాపేక్ష కూడా దేవదూత ఆరాధనేనా? చెప్పండి. దేవదూత ఆరాధనలో ధనాపేక్ష ఉంటుందా? డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఉంటుందా? ఉంటుంది. భక్తులకైతే ఆలోచన ఉండదు. మనుషుల్ని దేవుడుగా భావించి ఆరాధించడం కూడా దేవదూత ఆరాధనే. మనుషుల్ని దేవుళ్ళుగా, దేవుడి స్థానంలో పెట్టి నువ్వు ఆరాధించినది విగ్రహారాధన అయింది, దేవదూత ఆరాధన. దేవుడి స్థానంలో ఆయన పెట్టావు దేవుడుగా. భార్యని దేవతగా భావించి ఆరాధించడం కూడా దేవుడి కంటే ఎక్కువగా దేవదూత ఆరాధన. పిల్లల్ని దేవుడి స్థానంలో పెట్టి ఆరాధించడం, వాళ్ళని ఘనపరచడం కూడా దేవదూత ఆరాధన. ఎన్నో ఉన్నాయి ఈరోజు సమాజంలో. దేవుడి కంటే దేన్ని ఎక్కువగా మనం చెప్పండి ప్రేమించకూడదు, ఆరాధించకూడదు. కానీ దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఆరాధించినా నువ్వు దేవదూత ఆరాధన చేస్తున్నట్టు. ఇది నిజమైన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. ఈ వ్యర్థమైన ఆరాధన వల్ల మనం వ్యర్థమైన ప్రాంతానికే వెళ్ళిపోవాల్సి వస్తుంది ప్రియులారా. ఇశ్రాయేలీయులు అనేక మార్లు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక మార్లు అన్యుల దేవతలను చేసుకుంటూ సీక్రెట్గా కూడా అండర్ గ్రౌండ్లో కూడా ఆరాధించారంట, బయటికి కనపడకుండా. యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్తే వాళ్ళు ఎలా ఆరాధించారో, ఇదిగో యెహెజ్కేలు నీకు చూపిస్తాను రా అని యెహెజ్కేలు గారిని తీసుకెళ్ళి దేవుడు వాళ్ళు అండర్ గ్రౌండ్లో ఎలా ఆరాధిస్తున్నారో కొన్ని వచనాలు చూడండి ఒకసారి. 8వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 10వ వచనం నుండి చదువుదాం. 8వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం. నేను లోపలికి పోయి చూచి తిని, అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టు నాకు కనబడిను. ఎవరు? అన్యుల దేవతల, ఇశ్రాయేలు దేవతల? ఏంటి ఇశ్రాయేలు దేవతలు ఎవరు? పాకే పురుగులు, సకల జంతువుల ఆకారములు, హేయమైన మృగముల ఆకారములు, ఇవా ఇశ్రాయేలు దేవుళ్ళు?
నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేనికి మీరు పడకూడదంటే అక్కడ ఎలా చూస్తున్నాడు ఈయన యెహెజ్కేలు గారు? గోడ మీద పాకే పురుగుల్ని, క్రూర మృగాల్ని, ఇంకా పాకెడి సకల జంతువుల ఆకారాల్ని, హేయమైన మృగముల ఆకారములను, ఇంకా 14వ వచనం, యెహోవా మందిరపు ఉత్తర ద్వారమున దగ్గరనున్న నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుట చూచి తిని. ఏ దేవత? అన్యుల దేవత తమ్మూజు దేవతను గురించి ఇశ్రాయేలు స్త్రీలు ఏం చేస్తున్నారంట? ఏం ప్రాబ్లం వచ్చింది ఆమెకి? అప్పుడప్పుడు కొన్ని విగ్రహాల నుంచి ఎర్రటి రక్తం గారుతున్నట్టు, నీళ్లు గారుతున్నట్టు మనకు వార్తలు వస్తూ ఉంటాయి. మన గురించి దేవుడు ఆ దేవత బాధపడుతుంది అని ఆ దేవతకి కొబ్బరికాయలు, పాలాభిషేకాలు, ఏమంటే పూజలు పునస్కారాలు చేస్తున్న భక్తుని చూసామా? ఇప్పుడు ఇశ్రాయేలీయులు నిజమైన దేవుడిని విడిచిపెట్టి అన్యుల దేవతలైన తమ్మూజు దేవతల గురించి బాగా రోదన చేస్తున్నారంట, ఏడుస్తున్నారంట. ఎందుకో? ఆ దేవతకి ఏ కష్టం వస్తే ఇల్లు తెరవాలో. ఏమంటే అన్యుల దేవతల్ని ఇశ్రాయేలీయులు ఆరాధించడం ఏంటి? ఆ దేవతకు కష్టం వస్తే వీళ్ళు ఏడవటం ఏంటి? పురుగుల్ని, క్రూరముఖాలని, పాకెడు పురుగుల్ని, వీటిని దేవతలుగా భావించి ఆరాధించడం ఏంటి? అసలు నిజ దేవుడి గురించి వీళ్ళు ఏమి నేర్చుకున్నారంటే నేర్చుకున్నదంతా విడిచిపెట్టి ఇది బాగుంది. ఏది బాగుంది? మన మనస్సులో ఉన్న ఆలోచనలకు తగ్గట్టుగా ఒక ఆకారాన్ని సృజించుకొని దీన్ని దేవుడుగా భావించి 10 మందిని నమ్మించి మన ఇష్టాలను నెరవేర్చుకోవటం చాలా బాగుంది. ఎందుకంటే అందరూ దేవుడి పేరుతో మనకు దాసోహం అయిపోతున్నారు. మనం చెప్పిందే వేదంగా భావించి అందరూ లోబడిపోయి మనకు కావలసిన వస్తువులన్నీ కల్పిస్తున్నారు. కాబట్టి ఇది చాలా బాగుంది. ఆ దేవుడు ఎప్పటికిస్తాడో ఈడో నిజమైన దేవుడు. కాబట్టి నిజమైన దేవుడి కంటే మనకి ఏది బెనిఫిట్గా కనపడిద్ది? దేవదూత ఆరాధనే చాలా లాభకంగా కనపడింది. కాబట్టి దాన్ని పట్టుకొని వేలాడే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అందుకే వీడు శిరస్సును హత్తుకోడంట. మరి దేన్ని హత్తుకుంటాడు? శరీర సంబంధమైన మనస్సు ఉంది, దేవదూత ఆరాధన పట్ల ఇష్టం ఉంది. ఇప్పుడు మన పట్ల మనకి ఏ దేవుడి పట్ల ఇష్టం ఉంది? ఏ దేవుడి పట్ల ఇష్టం ఉంది? నిజమైన దేవుడి పట్ల ఇష్టం ఉండి క్రీస్తుని అంటిపెట్టుకొని మనం ఫలిస్తే మనం ఫలం సఫలమవుతుంది. కానీ మన మధ్యలో ఏదో ఇష్టాలు పెట్టుకొని ఇదే దేవుడిగా భావించి, అంటే దేవుడి స్థానంలో నువ్వు ఎవరిని పెట్టి, ఏ ధనాన్ని పెట్టి, వస్త్రాలను పెట్టి, బంగారాన్ని పెట్టి, మనుషులు పెట్టి ఆరాధిస్తే అది దేవదూత ఆరాధన అయిపోద్ది. దేవుడికి అస్సలు నచ్చందేంటి అన్నిట్లోకి? ఈ మధ్య రోమ్లో పోపు ఒకటి ప్రవేశపెట్టాడు, వార్తల్లో వచ్చింది. మరియమ్మ తల్లిని మీరు ఆరాధించకూడదని ఒక రూల్ పాస్ చేశాడు. విన్నారో లేదు మీరు? ఇప్పటిదాకా ఆర్సీఎం వాళ్ళు ఏం చేస్తారు? మరియమ్మను కూడా విగ్రహం పెట్టి దేవతగా అదేమంటే ఆమె లేకపోతే యేసుక్రీస్తు వారు ఆడుండాడయ్యా అంటాడు. మరి మనుషులు లేకపోతే రాళ్ళ వలన యేసుక్రీస్తు వారిని కంటాడు అవసరమైతే దేవుడు. ఆమెను ఆరాధించకూడదని మరి రోమ్లో పోపు ఆదేశం జారీ చేశాడు. మరి ఎంతవరకు నెరవేరిద్దో, పోపుని లేపేస్తారో పాపుని చేస్తారో తెలియదు. కానీ మొత్తానికి ఆయన ఈ రూల్ పాస్ చేశాడు. ఎక్కువ పర్సెంట్ మనుషులు తన మనసులో పుట్టిన దేవదూతల ఆకారాన్ని చేసుకొని అది తీర్చుకోవటానికి శరీర సంబంధమైన మనసు వల్ల ఉప్పొంగిపోతూ నేనే దేవుణ్ణి, నేను చెప్పిందే వేదం, నేను చెప్పింది ఖచ్చితంగా జరిగిద్ది అని ఊరక అతిశయిస్తూ నిజమైన దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. క్రీస్తుని అంటిపెట్టుకొని వర్ధిల్లాల్సిన వీళ్ళు క్రీస్తుని పక్కన పెట్టి క్రీస్తు పేరు చెప్పి అన్య దేవతలను ఆరాధిస్తూ ప్రజలందరినీ అన్య దేవతల వైపు మళ్ళిస్తున్నారు. ఇశ్రాయేలీలు ఎంతమంది రాజులైతే ఇశ్రాయేలీలు అందరూ పాపం చేసి దేవదూత ఆరాధన చేయటానికి కారకులయ్యారో, ఈరోజు క్రైస్తవ కాపర్లు కూడా ఎక్కువ మంది దేవుడు చెప్పని పద్ధతులు, సిద్ధాంతాలను ప్రవేశపెట్టి ఇవే దేవుడు చెప్పినవి అన్నట్టుగా దేవదూత ఆరాధనలోకి మలిచి అందరినీ నరకానికి పంపిస్తున్నారు ప్రియులు. ఆ విషయంలో మనం తగు జాగ్రత్తలు తీసుకొని వాక్యానుసారంగా ఏది దేవుడు చెప్పాడు, ఏది దేవుడు చెప్పలేదు, ఏది వాక్యానుసారం, ఏది వ్యతిరేకమైన వాక్యానుసారమైన ఆరాధన అనేది గ్రహించి
ఆ దిశలో ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తూ, అందులో రికార్డింగ్కి మెమరీ లేదు కాబట్టి ఎంతటితో ముగిస్తూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. పరమనందు ఆశీనుడవై ఉన్న మా కన్న తండ్రి, క్రీస్తు యేసునందు మమ్మలను ఎంతో ఉన్నతంగా ప్రేమించి మీ శక్తి సామర్థ్యాలు, మీ యొక్క ఉనికిని, మీ గురించిన అనేకమైన విషయాలను క్రీస్తు ద్వారా మాకు బయలుపరిచి నిజ దేవుడిగా మిమ్మల్ని ఎరిగి మీ పిల్లలుగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు ఇచ్చిన ఈ బ్రతుకును బట్టి, ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని కలవరపరచువారు చాలామంది ఉన్నారు. దేవదూత చెప్పినా నమ్మొద్దు, ఒకసారి బైబిల్లో వ్రాయబడినవి మళ్ళీ తప్పని మరీ ఎవరైనా వచ్చినా పౌలు గారు మళ్ళీ పుట్టి మాకు తెలియచేసినా మేము నమ్మకూడదని, మమ్మల్ని మోసపరిచి శిరస్సును హత్తుకోకుండా మమ్మల్ని క్రీస్తు నుండి వేరు చేసే దేవతారాధకులు బయలుదేరతారని, వారు మమ్మల్ని మోసపరచకుండా మేము జాగ్రత్త పడాలి అని మాకు హెచ్చరిక చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆనాడు పాత నిబంధనలో అనేక మంది యూదులు, ఇశ్రాయేలీలు మీ గురించిన విషయాలన్నీ చూసి కూడా వారు అన్య దేవతల తట్టు తిరిగిపోయారు నాయన. కానీ మేమైతే క్రీస్తు ద్వారా మీకు పిల్లలుగా తీర్చబడి ఆత్మస్వరూపైన మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే అవకాశాన్ని మాకు కల్పించారు. ఆత్మయు జీవమై ఉన్న మాటల ప్రకారంగా మేము బ్రతకాలని మాకు మీ వాక్యం ద్వారా తెలియచేసి మమ్మల్ని మేలుకొల్పిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వ్యర్థ ఆరాధన చేయకుండా నిజమైన ఆరాధన ఎలా చేయాలో మాకు నేర్పించారు. అందును బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇగోనైనా ఈరోజు ఆరాధనకు వచ్చిన బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా వస్తువు వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం వారికి అర్థం అవ్వటానికి వారి మనోనేత్రాలు వెలిగించండి. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి అవసరత క్రీస్తులో తీర్చండి. వారు మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విస్తరించులాగున వారిని ఆశీర్వదించండి. ఇదిగోనైనా కమలాబాయి గారి గురించి ప్రార్థిస్తున్నాం. మరి ఆరాధనకి రాలేని స్థితిలో గాయంతో ఉండగా బిడ్డను గాయం మాన్చండి, శాంతి సమాధానంతో నింపండి. బంధువులు, కుమారుడు సైతం విడిచి వెళ్ళిన బిడ్డకు మీరే అండగా ఉండి కాపాడమని కోరుకుంటూ, ఇంకా ఎంతమంది అయితే చెప్పుకోలేని బాధలతో ఉన్నారో వారికి ఓదార్పును, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. అలాగే కమర్ కుమార్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ పరిచర్యలో ముందుకు సాగటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ వేకువనే సూర్యోదయానికి మునుపు సృష్టికర్త అయిన మీతో ప్రార్థించే బాధ్యత సంఘములో నాకు కూడా ఉందన్న విషయాన్ని గ్రహించి సంఘ బాధ్యతల్లో పాలు పంచుకొని సంఘము గురించి ప్రార్థించవలసిన బాధ్యతను వారు పాటించటానికి ప్రేరణ దయచేయమని కోరుకుంటూ, మరి ముఖ్యంగా సురేష్ యొక్క వివాహాన్ని, అలాగే సందీప్ యొక్క వివాహాన్ని దిగ్విజయంగా మీ నామానికి మహిమకరంగా జరిగించి అనేకులకు మేలుకొలుపును దయచేయమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా గమ్యానికి చేర్చండి. ఇగోనైనా సరళ గారు మరి గత 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నానని మెసేజ్ పెట్టారు. విచిత్తమైతే ఆమెకి స్వస్థతనిచ్చి తిరిగి మందిరంలో కనపడి మిమ్మల్ని ఘనపరచడానికి కావలసిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయమని కోరుకుంటూ, మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోనమని, ప్రతి ఒక్కరిని సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరలా కలుసుకోవటానికి కృపాక్షేమాలు మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.